మన కుటుంబాల్లో దేవుడు మేలులు చేస్తూ ఉంటాడు. నీకు స్వస్థతను దేవుడు ఇచ్చాడేమో, నీ పరిస్థితులను దేవుడు మార్చాడేమో, దేవుడు నీకు సమాధానం ఇచ్చాడేమో, దేవుడు నీ జీవితంలో మన ఊహకు అందలేని కార్యాలు దేవుడు జరిగించాడేమో. ఎందుకు జరిగించాడంటే ఈ కార్యములు పట్టుకొని ఉండిపోవడానికి కాదు, ఆయన ఎవరో ఇంకను అధికముగా తెలుసుకోవడానికి, ఆయన పాదముల దగ్గరికి రావడానికి, మన జీవితాన్ని సమర్పించుకోవడానికి, ఆయన యొక్క పాదముల దగ్గర మనము సమయం గడపడానికి. మనల్ని ఎవరిని దేవుడు వదిలేయడండి. నువ్వు పనికిరాని వాడివి అని దేవుడు వదలడు. మనల్ని ఎవ్వరు దేవుడు వదిలేవాడు కాదు. దేవుడు పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు మారుస్తాడు. ఎలాగ మారుస్తాడంటే అడుగడుగునా నీకు నేర్పిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గరకు వస్తావో, నువ్వు ఎప్పుడైతే తగ్గింపు జీవితం ఉంటుందో, ఎప్పుడైతే ఆయనకి సమీపముగా నువ్వు వస్తావో, అనేక విషయములు నీకు నేర్పిస్తాడు.